ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కంతేటి జీవన్సాగర్ ఆధ్వర్యంలో మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కంతేటి జీవన్సాగర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పరీక్షల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా పోరాడుతున్న వారిపై దాడులు చేయడం మానుకోకపోతే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీపై దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అండతో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గూండాలు దేశంలో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని, శాంతియుతంగా పోరాడుతున్న వారిపై దాడులు చేయడం మానుకోకపోతే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కంతేటి యలమంద, దామర్ల ప్రసాద్, సోహెల్, సమీర్, శివాజీ, బొడ్డు రామారావు, కిషోర్, ఏళ్ల రత్నగోపాల్ తదితరులు దేశంలో బీజేపీ అరాచక శక్తులు కూటమి ప్రభుత్వాల రూపంలో కొనసాగుతున్న దారుణాలు ప్రజలు గమనించాల. నీట్ పరీక్ష, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు స్పందించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ విద్యార్థులను లాఠీలతో, మారణాయుధాలతో దారుణంగా కొట్టిన వైనం ఎంతటికీ స్పందించకపోవడంతో విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి పార్లమెంటు ముట్టడి అని పిలుపునిస్తే దారుణంగా, విచక్షణారహితంగా ఆడబిడ్డలను కూడా లాఠీలు పెట్టి మర్మాంగాల్లో పొడిచిన దారుణమైన పరిస్థితి మనం మీడియాలో చూస్తున్నాం. ప్రజలు గమనించాలా. విద్యార్థులు పడుతున్న బాధకు సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు వారిని పరామర్శించడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారిని ఈడ్చి కొట్టి ముక్కుకి గాయం చేసిన వైనం ఎవరో పార్లమెంటు ముట్టడి చేస్తుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పోలీసు వారు పార్లమెంటుకు రక్షణ కల్పించాలే కానీ ఆర్ఎస్ఎస్ గోండాలు రక్షణ కల్పించాలా? లేదంటే మతతత్వ శక్తులు లాఠీలు, మారణాయుధాలు తీసుకొని ప్రజా సంఘాలపై, విద్యార్థులపై, రాహుల్ గాంధీ గారిపై దాడి చేయాలా అనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. వెంటనే రాజీనామా చేయాలా ధర్మేంద్ర ప్రధాన్ గారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కూడా తల్లిదండ్రులు బిడ్డలను చదివించుకొని వారిని ఉద్యోగాలు చేయించాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు చదివించుకుంటూ ఉంటే ఈ పేపర్ లీకేజ్ ద్వారా ఏమీ చదువుకున్నాడు కూడా విద్యావంతుడయ్యి వాడు డాక్టర్ అయ్యి ఎంతోమంది ప్రజల ప్రాణాలు తీయడానికి వాడు పేపర్ లీకేజ్ ద్వారా వాడు డాక్టర్గా సిద్ధమవుతున్నాడు. ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులా ఏంటి? ఏది కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంతవరకు స్పందించకపోవడం ఏంటి? ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు స్పందించకపోవడం ఏంటి? అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బీజేపీతో ఎలివెన్స్ అయి ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు స్పందించకపోవడం ఏంటి? ప్రతిదానికి నేనున్నానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం ఏంటి? విద్యార్థుల భవిష్యత్తు ఏమవ్వాలి? స్పందిస్తే కేసులా? రాహుల్ గాంధీ గారు స్పందించాడు. విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన, దేశంలో రాజ్యాంగ సంస్థలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అమ్ముడుపోతుంటే, దొంగ ఓట్లు జరిగే అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం వస్తుంటే, రాజ్యాంగ సంస్థలను అమ్ముకుంటుంటే ప్రైవేటుదారులకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తున్నాడు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందిస్తున్నాడు. అంటే అతన్ని చంపేస్తే ప్రశ్నించడానికి ఎవరు ఉండరు. వన్ నేషన్ పాలసీ తీసుకురావచ్చు. మతతత్వ పార్టీ బీజేపీ నియంత పాలనగా వ్యవహరించే తీరు ప్రజలు గమనించాలా. ప్రజలు తిరుగుబాటు చేయాలా. ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? గుడ్డి కుర్రాలకి పళ్ళు దొంగతుందా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? చంపేస్తారా? అల్లూరు సీతారామరాజుని చంపినట్టు, ప్రశ్న రావణ్ని జైల్లో వేసినట్టు మీరేం చేయలేరు. రాహుల్ గాంధీ గారి మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి, రాహుల్ గాంధీ గారి మీద దాడి అంటే రాజ్యాంగం మీద దాడి. ప్రజలు గమనించండి, బుద్ధి తెచ్చుకోండి. ప్రజలారా, మీరు బుద్ధిగానే ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కానీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆగడాలను గమనించండి. మీరు వేసిన ప్రతి ఓటును మీరు సరిచూసుకునే అధికారం ఈసీ మీకు ఇవ్వాలా, అది తేవాలా. ఎందుకంటే దేశ భద్రత కోసం ప్రజలు గమనించాలా. రాహుల్ గాంధీ గారి మీద దాడి అంటే ప్రజా సమస్యలను గొంతు మీద కాలేజ్ తొక్కడమే అని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 70 రోజుల నుంచి
నీట్ పేపర్ లీకేజీ అయిందని చెప్పేసి సిజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక నూతనమైన పార్టీ స్థాపించి యువకులు, విద్యావంతులు, నిరుద్యోగులు అందరూ కూడా కలిసి ఢిల్లీ జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఎంతోమంది నీట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మొన్న వీళ్ళ నుంచి స్పందన లేకపోతే, ప్రధానమంత్రి దగ్గర నుంచి స్పందన లేకపోతే చలో మరి పార్లమెంట్ అని పిలిపించిన రోజున విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? వేబీవీపీ గూండాలు, బజరంగ్ దళ్ గూండాలు, ఆర్ఎస్ఎస్ గూండాలు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ సంస్థని ఒకటి పెట్టుకొని విద్యార్థులపై, విద్యార్థుల తల్లిదండ్రులపై, మహిళలపై విచక్షణారహితంగా గాయపరిచినటువంటి ఘటన ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఒక భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలనలోనే జరిగింది. దానికి నరేంద్ర మోడీ సిగ్గుపడాలా. దీని మీద విద్యార్థులపై దాడిని ఖండిస్తూ మరి ఈ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు దీన్ని ఖండిస్తూ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించినప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్టు చేసి మరి గాయపరిచారు. ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీకు సిగ్గు అనిపించట్లేదా? 12 సంవత్సరాల నుంచి మరి 500 సార్లు ఈ దేశంలో పేపర్ లీకేజ్ అయింది. ఎందుకు లీకేజ్ అవుతుందని ఒక్కసారైనా కానీ మీ మంత్రుల్ని మీరు కూర్చోబెట్టి మాట్లాడారా ఏ రోజైనా? ఈరోజు దేశ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు ఉండాలి అంటే విద్యార్థులు చాలా ముఖ్యం. విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. అట్లాంటి విద్యార్థులను, నిరుద్యోగులను మీరు అణచివేసే ధోరణిలో ఒక మంత్రిని రాజీనామా చేయించడానికి కూడా ప్రధానమంత్రిగా నీకు పవర్ లేదంటే నువ్వెందుకయ్యా ఈ దేశానికి ప్రధానమంత్రి అని మేము అడుగుతున్నాం. ఈ రోజున గతంలో పోల్చుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడన్నా ఏదన్నా దుర్ఘటనలు జరిగితే తక్షణమే ఆ మంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. ఇంత వైలెన్స్ వచ్చేది కాదు దేశంలో. కానీ నరేంద్ర మోడీ ఒకే ఒక దాని మీద ఆధారపడి ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడు. అదేంటో తెలుసా? ఆర్ఎస్ఎస్ సంస్థ మీద అతని భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి ఈ రోజున విద్యార్థులను, నిరుద్యోగులను, దేశ ప్రజలను మరి గొంతు నొక్కేయాలని చూస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ ప్రధాననే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పార్లమెంటులో దీని మీద చర్చ జరిపి వెంటనే ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేపించాలని కాంగ్రెస్ పార్టీ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ జీవన్ సాగర్ పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని కోరుతూ సిజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్తే గారు, మరి సోనా వాంగ్చుంగ్ గారు, కాంగ్రెస్ పార్టీ గారు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని కోరుతూ మేమందరం భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ నిరాదేశంలో ర్యాలీలు జరుపుతున్నాము. ఇందువల్ల మీరందరూ సహకరించి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.